అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్ క్యాంపస్లు మినహా బయట పార్ట్ టైం జాబ్ చేసుకోకూడదంటూ వారిపై నిఘా పెట్టారు. దీంతో ఆందోళన చెందుతున్నారు అటు పేరెంట్స్ ఇటు స్టూడెంట్స్. ఇదిలా ఉంటే అక్రమ వలసదారులను గుర్తించి వారిని సైనిక విమానాల్లో తమ స్వదేశాలకు పంపించి వేస్తున్నారు. అయితే అమెరికా నుంచి పంపిస్తున్న వలసదారుల కాళ్లకు చేతుళ్లకు సంఖ్యలు వేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గంటల కొద్దీ వారి చేతులకు కాళ్లకు సంఖ్యలు బిగించి ఉంచడంపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అయితే ఇందుకు ఓ కారణం ఉందంటోంది అమెరికా. తామేది కావాలని చేయమని ఎవరిని ఇబ్బంది పెట్టడం తమ లక్ష్యం కాదంటోంది. ప్రతి దాని వెనుక ఓ కారణం ఉందంటున్నారు అగ్రరాజ్య అధికారులు. అమెరికా నుంచి ఆ దేశ సైనిక విమానాల్లో భారత్కు చేరుకున్న వలసదారులు సైతం అమెరికా అధికారులు చెబుతున్న మాటలతో ఏకీభవిస్తున్నారు. దేశం నుంచి పంపించేస్తున్న వారికి సంఖ్యలు వేయడం సరైనదే అని అనిపిస్తోందని వాళ్లు కూడా చెప్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా నుంచి వచ్చిన రెండో సైనిక విమానంలో 117 మంది ఉన్నారు. వారిలో చాలా మంది పురుషులే ఉన్నారు. వారందరి చేతులకు సంఖ్యలు వేసి తీసుకొచ్చిన వాళ్లే. అయితే దారి మధ్యలో టాయిలెట్కు వెళ్లే సమయంలో మాత్రం సంఖ్యలు తీశారని చెబుతున్న వలసదారులు ఆ తర్వాత మళ్లీ సంఖ్యలు బిగించినట్టు చెబుతున్నారు. వాస్తవానికి తమను అధికారులు అక్రమ వలసదారులుగా గుర్తించి తీసుకెళ్తున్నప్పుడు అమెరికా కలలు చెదిరిపోయాయని నిరాశ ఆవహించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చాలా మంది డిప్రెషన్లోకి వెళ్లిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం తాము చూశామని, కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియనంతగా ప్రవర్తించటం ఆందోళన కలిగించిందన్నారు. అమెరికాలో విమానం ఎక్కించిన సమయంలో అక్రమ వలసదారుల భద్రత కోసమే సంఖ్యలు విధించాలనే ఆంక్షలు విధిస్తున్నట్టు అర్థమవుతోందంటున్నారు. విమానం గాల్లో ఉండగా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకే ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసే అవకాశాలు లేకుండా బహిష్కరణ విధించిన వారి చేతులు కాళ్లకు సంకెళ్లు బిగించారని అంటున్నారు. ఇటీవల అమెరికా సైనిక విమానంలో వచ్చిన ఓ యువకుడు తన అనుభవాల్ని పంచుకున్నాడు. గతంలో వచ్చిన వారిలాగే తమ చేతులకు సంకెళ్లు వేసి బంధించారని తెలిపాడు. అయితే ప్రతి ఒక్కరి భద్రత కోసమే ఇది జరిగిందని, ఎందుకంటే ఇతరుల మానసిక స్థితిని ఎవ్వరూ అంచనా వేయలేరని వారంతా నిరాశలో ఉన్నారన్నారు. ఆ ఉద్వేగంలో ఎవరు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. అలా జరిగితే కేవలం ఒకరిద్దరికే కాదు, మొత్తం విమానంలోని వారందరికీ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఎవరేమనుకున్నా యుఎస్ తన చట్టాలను పాటిస్తోంది. అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే. వాస్తవానికి అధికారులు చేతులు కాళ్లకు సంకెళ్లు వేస్తున్నప్పుడు అంతా చాలా ఇబ్బందిగానే ఫీల్ అయ్యారని, కానీ అది అందరి భద్రత కోసమే అని అధికారులు వివరించినప్పుడు నిజమే అనిపించిందని చెబుతున్నారు. బహిష్కరణ తర్వాత చాలా బాధేసిందని, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్లిపోయారని చెప్తున్నారు. అటువంటి స్థితిలో ఏదైనా జరగొచ్చని, అది విమానంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమాదాన్ని కలిగిస్తుందని, అందుకే అలా చేయడాన్ని తప్పుబట్టలేకపోతున్నామంటున్నారు. అయితే వీరంతా తమ ఆస్తులు అమ్ముకొని మరీ అమెరికాలో అడుగుపెట్టిన వాళ్లే. ఒక్కో ఏజెంట్కు దాదాపు 45 లక్షల వరకు చెల్లించి అమెరికాలో ప్రవేశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికాలో వాళ్లను అరెస్టు చేసిన తర్వాత తమ కళ్ల ముందు ఆస్తులు విక్రయించిన దృశ్యాలు, కఠినమైన మార్గాలను దాటుకొని ఆ దేశంలోకి అడుగుపెట్టిన క్షణాలతో పాటు చదువులు, ఉద్యోగాల కోసం తాము చేసిన శ్రమ కంటి ముందు కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అమెరికా అధికారులు తమతో ఎక్కడా అనుచితంగా ప్రవర్తించలేదని చెప్తున్న వలసదారులు తమతో వాళ్ళంతా మంచిగానే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు చిన్నారులకు, చిన్నపిల్లలున్న తల్లులకు సంఖ్యలు వేయలేదని తెలిపారు. అలాగే దారిలో మంచి ఫుడ్డు, మంచి నీరు కూడా అందించారని తెలిపారు.